12 లాక్స్ బడ్జెట్‌లో కారు కొనాలంటే చాలా కన్‌ఫ్యూజన్ ఉండేదండి. ఇప్పుడైతే ఆ కన్‌ఫ్యూజన్ డబుల్ అయింది. ఎందుకంటే బ్రెజా టర్బో లాంచ్ అయింది. అండ్ బ్రెజా టర్బో లాంచ్ అవ్వకముందు ఒక లెక్క, బ్రెజా టర్బో లాంచ్ అయ్యాక ఇంకో లెక్కనమాట. ఎందుకంటే బ్రెజా టర్బో వచ్చి గేమ్ అంతా మార్చేసిందనమాట. సో, బ్రెజా టర్బోతో పాటు మారుతి బ్రెజాతో పాటు టాటా నెక్సాన్, హుండై వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO, స్కోడా కైలాక్ ఈ మొత్తం 5 కార్స్ యొక్క 12 లాక్స్ బడ్జెట్, 12 లాక్స్ ఆన్ రోడ్ ప్రైస్‌లో మరీ చెప్తున్నా 12 లాక్స్ ఆన్ రోడ్ ప్రైస్‌లో దొరికే వేరియంట్స్ అయితే పిక్ చేసుకున్నానండి. ఈ వేరియంట్స్‌ని ఓవరాల్‌గా కంపేర్ చేసి అంటే ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్స్ దొరుకుతున్నాయి. సో, సేమ్ బడ్జెట్‌కి నెక్సాన్‌లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, బ్రెజాలో ఏ ఫీచర్స్ ఉన్నాయి, వెన్యూలో ఏ ఫీచర్స్ ఉన్నాయి, కైలాక్‌లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, 3XOలో ఏ ఫీచర్స్ ఉన్నాయి. మొత్తం డీటెయిల్‌గా కంపేర్ చేసి మీ 12 లాక్స్‌కి పక్కా వాల్యూ ఫర్ మనీ ఎక్కడ దొరుకుతుందో మనం ఇప్పుడు కంపేర్ చేసి చూద్దాం. హాయ్ అండి. నేను మీ కార్ మామ. కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఒకవేళ హైప్ బటన్ కనిపిస్తుంటే గనక కింద స్టార్ సింబల్‌లా ఉంటుంది. దానిపై క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు మారుతి బ్రిజా కొనే ప్రాసెస్‌లో ఉన్నారు. లేకపోతే ఏదైనా కాంపాక్ట్ ఎస్యూవీ కొనాలనే ప్రాసెస్‌లో ఉంటే గనక కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వి అందులో వాట్సాప్ గ్రూప్స్‌లో డిస్కస్ చేయొచ్చు. కొటేషన్స్ కంపేర్ చేసుకొని బెటర్ డీల్ పట్టుకోవచ్చు. అండ్ గ్రూప్‌గా వెళ్లి బుక్ చేసి కూడా ఎక్కువ డిస్కౌంట్స్ అయితే పొందొచ్చు. మన కమ్యూనిటీలో జాయిన్ అయినోళ్ళు చాలామంది కనీసం డిస్కౌంట్ 20,000 నుంచి కొంతమంది 1,00,000 వరకు వచ్చినోళ్ళు కూడా ఉన్నారండి. సో, కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, ఈ వీడియోలో మనం కంపేర్ చేయబోయే వేరియంట్స్ ఏంటో చూద్దాం. సో, మారుతి బ్రిజా నేను జెడ్ఎక్స్ఐ వేరియంట్ తీసుకున్నాను. ఇది బ్రిజా జెడ్ఎక్స్ఐ టర్బో అనమాట. టర్బో 11,75,000 ఆన్ రోడ్ ప్రైస్‌కైతే దొరుకుతుంది. సో, బ్రిజా జెడ్ఎక్స్ఐ టర్బో మాన్యువల్ వేరియంట్. తర్వాత నెక్సాన్ క్రియేటివ్ మాన్యువల్ 12 లాక్స్ కరెక్ట్‌గా ఆన్ రోడ్ ప్రైస్ అవుతుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO MX3 ప్రో ఈ వేరియంట్ 11,95,000 ఆన్ రోడ్ ప్రైస్‌కి మనకు దొరుకుతుంది. అండ్ కైలాక్, స్కోడా కైలాక్ సిగ్నేచర్ 11,73,000 ఆన్ రోడ్ ప్రైస్‌కి అయితే దొరుకుతుంది. అండ్ హుండై వెన్యూ హెచ్ఎక్స్5 12,10,000 ఆన్ రోడ్ ప్రైస్‌కి అయితే దొరుకుతుందండి. సో, ఇప్పుడు వీటి మధ్య మనం కంపారిజన్ అయితే చేద్దాం. సో, ఇప్పుడు నేను 17 క్రిటికల్ ఫీచర్స్‌ని కంపేర్ చేస్తానండి. ఈ 17 ఫీచర్స్ ఏ కార్‌లో ఉన్నాయి, ఏ కార్‌లో లేవో మనం చూద్దాం. దాన్ని బట్టి మీకు డెసిషన్ మేకింగ్ చాలా ఈజీ అవుద్దనమాట. సో, ఫస్ట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్ ఇవి మొత్తం మనం కంపేర్ చేస్తున్న అన్ని కార్స్ యొక్క వేరియంట్స్‌లో మాత్రం ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఓఆర్‌వీఎమ్స్ అన్నిట్లోనే ఉన్నాయి. అండ్ నెక్సాన్‌లో ఒక స్టెప్ ఎక్కువ ఆటో ఫోల్డబుల్ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఓఆర్‌వీఎమ్స్ అయితే దొరుకుతున్నాయి. ఆటో ఫోల్డబుల్ అంటే ఇది కార్ మనం ఆఫ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫోల్డ్ అయిపోతాయన్నమాట బయట మిర్రర్స్. తర్వాత అలాయ్ వీల్స్ 16 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇవి బ్రెజా, నెక్సాన్ తర్వాత కైలాక్‌లో ఉన్నాయి. బట్ 3XO అండ్ వెన్యూలో మాత్రం అలాయ్ వీల్స్ దొరకట్లేదు. ఓన్లీ స్టీల్ వీల్స్ దొరుకుతున్నాయి. ఇదొక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ మీరు నోట్ చేసుకోవాలి. సన్ రూఫ్ అయితే మొత్తం సింగిల్ పెయిన్ సన్ రూఫ్ అన్ని వేరియంట్స్‌లో కూడా ఉన్నది. రేర్ వైపర్ వాషర్ ఇది అన్నిట్లోనే ఉంది ఎక్సెప్ట్ 3XOలో లేదండి. రూఫ్ రైల్స్ అన్నిట్లో ఉన్నాయి. అన్నిట్లోని ఉన్నాయి ఎక్సెప్ట్ 3XO. టచ్ స్క్రీన్ ఏమో మారుతి బ్రిజా అండ్ స్కోడా కైలాక్‌లో 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఉంది. వేరేజ్ నెక్సాన్, 3XO వెన్యూ మూడిట్లో కూడా 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్. సో, టచ్ స్క్రీన్ అయితే పెద్దదుందనమాట. స్పీకర్స్ విషయంలో వెన్యూ, నెక్సాన్, 3XO మూడిట్లో 4 స్పీకర్స్ మాత్రమే ఉన్నాయి. బ్రిజా అండ్ కైలాక్‌లో 4 స్పీకర్స్‌తో పాటు 2 ట్వీటర్స్ కూడా ఇస్తున్నాడు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ఈ ఫీచర్ మొత్తం అన్ని కార్స్‌లోనే ఉన్నది. పుష్ బటన్ స్టార్ట్ ఇది బ్రిజా, నెక్సాన్ అండ్ వెన్యూలో ఉన్నది. 3XO అండ్ కైలాక్‌లో పుష్ బటన్ స్టార్ట్ లేదు. సో, పుష్ బటన్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే 3XO అండ్ కైలాక్‌లో లేదనమాట. తర్వాత రివర్స్ కెమెరా బ్రిజా అండ్ వెన్యూలో రివర్స్ కెమెరా ఉంది. రివర్స్ పార్కింగ్ కెమెరా. 3XOలో అయితే రివర్స్ పార్కింగ్ కెమెరా లేదు. అండ్ కైలాక్‌లో రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ మాత్రమే ఇస్తున్నారు. బట్ ఇక్కడ నెక్సాన్‌లో మాత్రం 360 డిగ్రీ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. సో, ఈ మొత్తం 5 కార్‌ల్లో ఈ విషయంలో నెక్సాన్‌ది పై చేయి అన్నమాట. తర్వాత క్రూజ్ కంట్రోల్ బ్రిజా
3XO అండ్ కైలాక్‌లో ఉన్నదండి. వెన్యూలోని, నెక్సాన్‌లోని క్రూజ్ కంట్రోల్ లేదు. సో, క్రూజ్ కంట్రోల్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే వెన్యూ అండ్ నెక్సాన్‌లో లేదని మాత్రం మీరు నోట్ చేసుకోవాలి. తర్వాత ఫోల్డబుల్ సీట్స్ బ్రీజా అండ్ 3XOలో ఫోల్డబుల్ సీట్స్ దొరుకుతున్నాయి. సో, ఫోల్డబుల్ సీట్స్ ఒక రకంగా చాలా ప్రాక్టికల్ ఫీచరు. మీకు చాలా యూజ్ అవుతది. లగేజ్ స్పేస్ కోసం గానీ, ఎక్కడైనా అడ్వాంటేజ్ ఉంటది. బ్రిజా అండ్ 3XOలో ఫోల్డబుల్ సీట్స్ దొరుకుతున్నాయి. వెన్యూ, నెక్సాన్, కైలాక్ ఇక్కడ మాత్రం ఫోల్డబుల్ సీట్స్ ఈ బడ్జెట్‌లో దొరకట్లేదు. తర్వాత ఎయిర్ ఫిల్టర్ బ్రిజాలో దొరుకుతుంది ఓన్లీ. మిగతా వాటిలో మాత్రం ఎయిర్ ఫిల్టర్ ఆఫర్ చేయట్లేదు. టీపీఎంఎస్ బ్రిజా అండ్ కైలాక్‌లో దొరుకుతున్నది. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వేరే కార్స్‌లో ఎక్కడా లేదు. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ మొత్తం అన్నిట్లో ఉంది ఎక్సెప్ట్ 3XO. 3XO హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్. మీ డ్రైవర్ సీట్‌ని హైట్ అడ్జస్ట్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నేను మా వైఫ్ ఇద్దరు నడుపుతామండి. హైట్స్ వేరియేషన్ ఉంది. మాకు అడ్జస్ట్‌మెంట్ కావాలి అనుకుంటే 3XOలో లేదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రేర్ ఏసీ వెంట్స్ అన్నిట్లోనే ఉన్నాయండి. ఇప్పుడు మనం కార్ వైస్ ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఓవరాల్‌గా బ్రిజాతో ప్రతి కార్ యొక్క వేరియంట్‌ని కంపేర్ చేద్దాం. ఎందుకంటే బ్రిజా ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చింది కాబట్టి బ్రిజాతో కంపేర్ చేయడం ఒక బెటర్ చాయిస్ అని బ్రిజాతో మిగతా అన్ని వేరియంట్స్‌ని కంపేర్ చేసి డిఫరెన్స్ చూద్దాం. సో, ఇప్పుడు మనం బ్రిజా జెడ్ఎక్స్ఐ టర్బో వేరియంట్, నెక్సాన్ క్రియేటివ్ వేరియంట్ రెండిటి మధ్య కంపేర్ చేసుకుంటే క్వైట్ క్లోజ్ ఉంది కాంపిటీషన్. చాలా టైట్‌గా అయితే ఉంది. ఎందుకంటే చాలా క్లోజ్‌గా ఉంది. ఇక్కడ బ్రిజాలో మీకు ఫోల్డబుల్ సీట్స్ దొరుకుతున్నాయి. అండ్ నెక్సాన్‌లో ఫోల్డబుల్ సీట్స్ దొరకట్లే. సో, ఫోల్డబుల్ సీట్స్ ఇంపార్టెంట్ మీకు అనుకుంటే అక్కడ బ్రిజాకి బెనిఫిట్. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా బ్రిజాలో దొరుకుతుంది. నెక్సాన్‌లో దొరకట్లేదు. ఎయిర్ ఫిల్టర్ బ్రిజాలో దొరుకుతుంది. నెక్సాన్‌లో దొరకట్లేదు. అండ్ స్పీకర్స్ విషయంలో 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ బ్రిజాలో కొంచెం సౌండ్ సిస్టమ్ వైస్ కొంచెం బెటర్. నెక్సాన్‌లో స్పీకర్స్ అయితే తక్కువున్నాయన్నమాట. అండ్ ఇక్కడ నెక్సాన్‌కి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే 10 ఇంచ్ టచ్ స్క్రీన్. బ్రిజాతో పోల్చుకుంటే బ్రిజాలో ఉన్న 7 ఇంచ్ టచ్ స్క్రీన్. నెక్సాన్‌లో 10 ఇంచ్ టచ్ స్క్రీన్ ఉంది. అది నెక్సాన్‌కి అడ్వాంటేజ్. అండ్ 360 డిగ్రీ కెమెరా దొరుకుతుంది. ఇక్కడ ఓన్లీ రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంది బ్రిజాలో. బట్ నెక్సాన్ క్రియేటివ్‌లో 360 డిగ్రీ కెమెరా దొరుకుతుందన్నమాట. అదొక బెనిఫిట్. సో, ఇదండి నెక్సాన్‌కి బ్రిజాకి కంపారిజను. ఒక 360 డిగ్రీ కెమెరా మీకు ఇంపార్టెంటు. టచ్ స్క్రీన్ కొంచెం పెద్దది కావాలి అనుకుంటే అప్పుడు మీకు నెక్సాన్ క్రియేటివ్ బెటర్‌గా అనిపించొచ్చు. బట్ నాకు ఫోల్డబుల్ సీట్స్ ఇంపార్టెంట్. క్రూజ్ కంట్రోల్ కూడా కావాలి అనుకుంటే గనక ఇక్కడ బ్రిజా మీకు బెటర్ చాయిస్ అవుద్దనమాట. ఇప్పుడు మారుతి బ్రిజా జెడ్ఎక్స్ఐ టర్బో వేరియంట్, XUV 3XO, MX-3 ప్రో మధ్య కంపేర్ చేసుకున్నట్లయితే టచ్ స్క్రీన్ ఏమో బ్రిజాలో చిన్నదుంది. 7 ఇంచ్ టచ్ స్క్రీను. ఇక్కడ 3XOలో టచ్ స్క్రీన్ కొంచెం పెద్దదుంది. 10 ఇంచ్ టచ్ స్క్రీన్ దొరుకుతుంది. రేర్ వైపర్ వాషర్ బ్రిజాలో ఉంది. రేర్ వైపర్ వాషర్ అయితే 3XOలో లేదు. పుష్ బటన్ ఉంది బ్రిజాలో. పుష్ బటన్ ఏమో మనకి 3XOలో లేదు. రివర్స్ కెమెరా బ్రిజాలో ఉంది. రివర్స్ కెమెరా 3XOలో లేదు. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు బ్రిజాలో ఉంది. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మనకు 3XOలో లేదు. సో, ఇక్కడ బ్రిజా అయితే క్వైట్ ఓవర్‌టేక్ చేస్తుందండి. ఓన్లీ టచ్ స్క్రీన్ ఒక్కటే కొంచెం చిన్నది. అదొక్క డ్రాబ్యాక్ తప్పితే మిగతా అన్ని విషయాల్లో కూడా బ్రిజా ఈస్ ఓవర్‌టేకింగ్ 3XO అనమాట. అంటే ఫీచర్స్ కంపేర్ చేసుకుంటే. తర్వాత బ్రిజా అండ్ కైలాక్ సిగ్నేచర్. స్కోడా కైలాక్ సిగ్నేచర్ వేరియంట్. బ్రిజా జెడ్ఎక్స్ఐ టర్బో అండ్ స్కోడా కైలాక్ సిగ్నేచర్ వేరియంట్ కంపేర్ చేసుకుంటే బ్రిజాలో ఫోల్డబుల్ సీట్స్ ఉన్నాయి. తర్వాత బ్రిజాలో ఎయిర్ ఫిల్టర్ ఉంది. బ్రిజాలో పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఈ 3 ఫీచర్స్ మనకి కైలాక్‌లో మిస్ అవుతున్నాయన్నమాట. సో, ఫోల్డబుల్ సీట్స్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే ఫోల్డబుల్ సీట్స్, ఎయిర్ ఫిల్టర్, పుష్ బటన్ ఇంపార్టెంట్ అనుకుంటే బ్రిజాని పిక్ చేసుకోండి. అదర్‌వైజ్ కైలాక్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఫ్యాషన్‌లో ఉంది. బట్ ఇక్కడ వేరే యాంగిల్స్ కంపేర్ చేసినప్పుడు స్పేస్ వైస్ చూసుకుంటే కైలాక్ యొక్క రేర్ సీట్ స్పేస్ కొంచెం తగ్గుతది. బూట్ స్పేస్ ఎక్కువుంది. వేరాజ్ బ్రిజాలో బూట్ స్పేస్, రేర్ సీట్ స్పేస్‌ని కొంచెం బ్యాలెన్స్ చేయడం వల్ల ఓవరాల్‌గా బెటర్ ప్యాకేజ్ అవుతుందన్నమాట బ్రిజా అక్కడ. సో, బ్రిజాకి ఆ బెనిఫిట్ ఉంది. అండ్ బ్రిజా మాన్యుయల్‌లో ట్యూనింగ్ బావుంది. లైక్ టర్బో ఇంజిన్ అయినా కూడా మాన్యుయల్ బానే ఉంది. వేరాజ్ కైలాక్ మాన్యుయల్‌లో అంత ప్రిఫరబుల్‌గా లేదు. సో, అదొకటి మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. అండ్ ఫైనల్‌గా బ్రిజా వెర్సస్ వెన్యూ HX6. సో, బ్రిజా జెడ్ఎక్స్ఐ టర్బో వెర్సస్ వెన్యూ HX6 వేరియంట్ కంపేర్ చేసుకుంటే క్రూజ్ కంట్రోల్ బ్రిజాలో ఉంది. వెన్యూలో లేదు. ఫోల్డబుల్ సీట్స్ బ్రిజాలో ఉన్నాయి. అండ్ మనకి వెన్యూలో లేవు. టచ్ స్క్రీన్ ఏమో బ్రిజాలో చిన్నదొస్తుంది. వెన్యూలో పెద్దది. బ్రిజాలో 7 ఇంచే. అదే వెన్యూలో 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది. ఎయిర్ ఫిల్టర్ బ్రిజాలో ఉంది. వెన్యూలో లేదు. సో, వెన్యూలో కూడా ఇక్కడ ఫీచర్స్ తక్కువున్నాయి. అండ్ ఆల్సో
వెన్యూలో ఇక్కడ మీకు దొరికే ఇంజిన్ 1.2 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్. సో, 1.2 లీటర్ ఇంజిన్ కొంచెం పికప్ తక్కువైతే ఉంటది. అండ్ మైలేజ్ వైస్ కూడా తక్కువే ఉంటది. సో, అక్కడ మీకు బ్రెజా ఓవరాల్‌గా డామినేట్ అయితే చేస్తుందండి. సో, ఇదండి నా కంపారిజను. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే బ్రెజా జెడ్ఎక్స్ఐ టర్బో అండ్ బ్రెజా ఓవరాల్‌గా టర్బోని బాగా ప్యాకేజ్ చేశారనిపిస్తుంది. వేరియంట్ వైస్ ఫీచర్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఇచ్చారు. ఇంతకుముందు నెక్సానే చాలా అగ్రెసివ్‌గా ఇచ్చిందనుకున్నాం గానీ, మారుతి వాళ్ళు బ్రెజా టర్బోని మాత్రం ఫీచర్ ప్యాక్డ్ అండ్ వాల్యూ ఫర్ మనీలో ప్యాక్ చేశారు. సో, డెఫినైట్‌లీ బ్రెజా జెడ్ఎక్స్ఐ టర్బో క్వైట్ రికమెండబుల్. ఒక 360 డిగ్రీ కెమెరా కావాలనుకుంటే నెక్సాన్‌కి వెళ్ళొచ్చు. అదర్‌వైజ్ జెడ్ఎక్స్ఐ టర్బో అండ్ ఆల్సో ఆటోమేటిక్ ప్రిఫరెన్స్ ఉన్నోళ్ళు మేబీ దే షుడ్ మూవ్. బట్ 12 లాక్స్ బడ్జెట్‌లో ఒక టర్బో ఇంజిన్ కార్ మిగతా కార్స్‌తో కంపేర్ చేసుకుంటే మాన్యువల్ మీకు ఓకే అనుకుంటే గనక బ్రెజా జెడ్ఎక్స్ఐ టర్బో ఈస్ రియల్లీ ఎ గుడ్ చాయిస్ అండి. మీరు పిక్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసాక మీకు కొంత క్లారిటీ వచ్చిందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి అనుకుంటే మీరు నాతో పర్సనల్‌గా కూడా మాట్లాడొచ్చు. నాతో పర్సనల్‌గా మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని ఒక రైట్ కార్‌నైతే చూజ్ చేసుకోవచ్చండి. నాతో మాట్లాడడానికి కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. లేకపోతే మీరు ఇక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్‌కి కన్సల్ట్ అని మెసేజ్ పెట్టినా కూడా మా టీమ్ మీకైతే గైడ్ చేస్తారు. సో, గైస్ చూసారు కదా కంపారిజన్. సో, ఇప్పుడు ఈ 5 కార్స్ అని కాకుండా మీకు ఒకవేళ బ్రెజాని స్పెసిఫిక్‌గా ఒక కార్‌తో కంపేర్ చేయాలి అనుకుంటున్నారు. లేకపోతే బ్రెజా ఈ వేరియంట్‌కి మధ్య కంపేర్ చేయాలనుకుంటున్నారు. సో, అది మీరు పెట్టండి. ఏం కంపారిజన్ చేయాలనుకుంటున్నారో. సో, దేనికైతే ఎక్కువ కామెంట్స్ వస్తాయో నెక్స్ట్ అయితే ఆ వీడియో నేను తప్పకుండా చేస్తానన్నమాట. ఇంతవరకు చూసినందుకు థాంక్ యూ. ఛానెల్‌కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ బ్రెజా టర్బో వేరియంట్స్ గురించి ఒక డీటెయిల్ వీడియో చేశాను. అది కూడా మీరు చెక్ చేయొచ్చు.